బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా ఓకే అయింది. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే ఎగ్జైట్మెంట్ కి ఫైనల్లీ ఎండ్ కార్డ్ వేశారు మేకర్స్. కొంతకాలంగా సక్సెస్ చూడని సల్మాన్ కోసం వంశీ పైడిపల్లి ఎలాంటి కథని రెడీ చేశారు? నయనతార హీరోయిన్ గా నటించే ఈ సినిమా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? సల్మాన్ ఖాన్ హీరోగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించే సినిమా ఓపెనింగ్ అయింది. ముంబైలో గ్రాండ్ లాంచ్ తో ఈ మూవీ పూజా సెరమనీ జరిగినట్టు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ పై SVC 63 ప్రాజెక్ట్ గా పట్టాలెక్కించిన ఈ సినిమాతో కొత్త చాప్టర్ మొదలైందంటూ ముహూర్తం షార్ట్ ఫోటోని ఎక్స్లో పోస్ట్ చేశారు మేకర్స్. భారీ బడ్జెట్ తో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. సల్మాన్ కి జోడీగా నయనతార నటిస్తున్న ఈ సినిమా 2027 ఫస్ట్ హాఫ్ లో విడుదల చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సల్మాన్ ఖాన్ సినిమాని ప్రకటించడం అందరినీ సర్ప్రైజ్ చేసింది. పైగా సికిందర్ డిజాస్టర్ తర్వాత మరో సౌత్ డైరెక్టర్ కి సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై బీటౌన్ లో పెద్ద చర్చ జరిగింది. ఇటు వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు దిల్ రాజు బ్యానర్ పైనే సినిమాలు చేస్తూ వచ్చారు. ప్రభాస్ మున్నా సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా పరిచయమైన వంశీ పైడిపల్లి జర్నీ బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి, వారసుడు లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల వరకు కంటిన్యూ అయింది. దీంతో సల్మాన్ హీరోగా ఎలాంటి స్టోరీతో వస్తారో అని క్యూరియాసిటీ పెరిగిపోయింది. సల్మాన్ కొత్త సినిమా పట్టాలెక్కడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ మాతృభూమి విడుదలపై క్లారిటీ కావాలి అంటున్నారు. ఈ నెలలోనే థియేటర్స్ లోకి రావాల్సిన ఈ మూవీ ఇంకా సెన్సార్ పనులు పూర్తి చేసుకోకపోవడంతో డిసప్పాయింట్ గా ఉన్నారు. నిజానికి ఈ ఇయర్ ఈద్కే మాతృభూమి రిలీజ్ అని అనౌన్స్ చేసిన మేకర్స్ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఇప్పుడు చూస్తే మరోసారి సినిమాని రీషూట్ చేసే పనిలో డైరెక్టర్ అపూర్వ లాకియా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొంతకాలంగా సక్సెస్ చూడని సల్మాన్ ఖాన్ కి డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎలాంటి హిట్ ఇస్తారో వెయిట్ అండ్ సీ.